పలు రాష్ట్రాల గుండా ప్రవహించే నదులు ఆయా ప్రాంతాల ప్రజలకు నీటి సమస్యను తీర్చుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రవహించే నదుల వల్ల అక్కడి వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, జల విద్యుత్ వంటి కీలక అవసరాలు తీరుతున్నాయి. అయితే నదులపై నిర్మించిన ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు, జలాశయాలతో ఆయా రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించే నదులు జీవనాడులుగా భాసిల్లుతున్నాయి. ఈ నదుల నుంచి ప్రవహించే నీరే వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, జల విద్యుత్ వంటి కీలక అవసరాలను తీరుస్తోంది. అయితే నదులపై నిర్మించిన ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు, జలాశయాలు ఎన్నో వివాదాలకు దారితీస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలను ఎంతో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంది. సాధారణంగా భౌగోళికంగా ఎగువలో ఉన్న రాష్ట్రాలు నీటి వినియోగంలో అధిక ప్రాధాన్యాన్ని పొందుతుంటాయి. దిగువన ఉన్న రాష్ట్రాల కంటే ఎగువన ఉన్న రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలను నిర్మించగలుగుతాయి. తద్వారా ఆయా రాష్ట్రాలు నీటిపారుదల, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో ఉంటున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలు నిర్మించిన ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు, జలాశయాలతో ఇతర రాష్ట్రాలతో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. నర్మదా నదిపై జలాశయాల ద్వారా మధ్యప్రదేశ్ నీటిపారుదలలో ముందుంది. కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి ఆనకట్ట ద్వారా కర్ణాటక సాగునీటి విస్తరణను సాధించింది. నదుల నీటిని ఎగువ ప్రాంతాలు వాడుకున్న తర్వాతే దిగువ రాష్ట్రాలు అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవాల్సి వస్తోంది. ఇది దిగువ రాష్ట్రాల డెల్టా ప్రాంతాల సాగు, తాగునీరు, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. గోదావరిలో నీటి విడుదల తేదీలు, పరివాహక ప్రాంతాల సమాచారం సరిగ్గా అందుబాటులో లేకపోవటం వల్ల దిగువ రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికల రూపకల్పనలో వెనుకంజ వేస్తున్నాయి. ఇక మహానదిపై ఛత్తీస్గఢ్ నిర్మించిన ప్రాజెక్టుల వల్ల నీటి ప్రవాహం తగ్గిపోతుందని ఒడిశా వాదిస్తోంది. కావేరీ నది విషయంలో తమిళనాడు, కర్ణాటకల మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నీటి విడుదలను ఆలస్యం చేస్తోందంటూ తమిళనాడు వాదిస్తోంది. తమిళనాడు తరచూ ఆటంకంగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ వివాదం పరస్పర విశ్వాసాల్ని దెబ్బతీస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకోవటాన్ని కూడా సంక్లిష్టం చేస్తోంది. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల కొన్నిసార్లు వర్షపాతం నమూనాలు, నీటి లభ్యత మారిపోతున్నాయి. ఇవి నదీ ప్రవాహాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాజకీయపరమైన నిర్ణయాలు కూడా పలు రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం నీటి నిర్వహణ రాష్ట్రాల బాధ్యత. అయితే నదుల పరివాహక ప్రాంతాలు అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉండటంతో కేంద్రం 1956 నాటి అంతర్రాష్ట్ర నదుల జల వివాదాల చట్టం కింద ట్రైబ్యునల్లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణానది జల వివాదాలపైన ట్రిబ్యునల్లు ఏర్పడ్డాయి. మహానది జల వివాదంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తీర్పుల్లో జాప్యం, అమలులో రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ట్రిబ్యునల్ వ్యవస్థపై విశ్వాసం బలహీనపడుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కూడా పలు అంశాల్లో వివాదాలు ఉన్నాయి. అయితే సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రం సకాలంలో తగిన నిర్ణయాలు తీసుకుంటే జల వివాదాలు జటిలంగా మారవు. నర్మదా జలాలపై గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మధ్య నెలకొన్న వివాదం ట్రైబ్యునల్ తీర్పుతో తొలగిపోవడంతో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు విజయవంతమైంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా తుంగభద్ర జలాశయాన్ని నిర్వహించి నీటి విడుదలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. నదీ జలాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే పలు అంశాల్లో స్పష్టత అవసరం. ముఖ్యంగా భౌగోళిక, భౌతిక, సామాజిక అంశాలను సమన్వయం చేస్తూ నీటి వనరుల సమగ్ర నిర్వహణ అవసరం. జల వనరులను సమర్థంగా వినియోగించాలంటే ప్రతి నదికి ప్రత్యేక పరివాహక నిర్వహణ బోర్డులను ఏర్పాటు చేయాలి. అవి ఉమ్మడి వేదికలుగా మారాలి. జాతీయ జల విధానం ప్రకారం నదీ జలాల వినియోగంలో పారదర్శకత, పరస్పర సహకారం, న్యాయసమ్మతం వంటివి కీలకమైన అంశాలు. ఈ లక్ష్యాల సాధనకు నదీ ప్రవాహాల రియల్ టైం పర్యవేక్షణ, జిఐఎస్ ఆధారిత నీటి భాగస్వామ్యం, క్లౌడ్ ఆధారిత పారదర్శక యంత్రాంగం వంటి వాటిని ఆధునిక సాంకేతికత సాయంతో నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రాల మధ్య విశ్వసనీయత బలపడి అనుమానాలు తగ్గుతాయి. నీటి వినియోగంపై హక్కులను సైతం స్పష్టం చేయాల్సి ఉంటుంది.
అలాగే వాటికి చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. నదులు రాష్ట్రాల మధ్య నమ్మకం, సంస్కృతి, సహకారానికి అవి ప్రతీకలుగా మారాలి. ఉత్తమ నీటి నిర్వహణ నమూనాలను అనుసరించాలి. జల భాగస్వామ్యంలో సామరస్యం, శాస్త్రీయత, న్యాయం కలగలిస్తేనే నీటి భద్రతతో పాటు అంతర్రాష్ట్ర సమన్వయం సాధ్యమవుతుంది. ఈ తరహా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా నదీ జలాల విషయంలో రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు. దేశంలోని పలు రాష్ట్రాలకు నదుల నుంచి ప్రవహించే నీరు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. అయితే నదుల నీటిని ఎగువ ప్రాంతాలు వాడుకున్న తరువాతే దిగువ రాష్ట్రాలు అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవాల్సి వస్తోంది. ఇది దిగువ రాష్ట్రాల డెల్టా ప్రాంతాల సాగు, తాగునీరు, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. మరొక వైపు నీటి పంపకాల విషయంలో పలు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించి వివాదాలు సైతం తలెత్తుతున్నాయి.